నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పారదర్శకమైన ఓటర్ జాబితా తయారీకి తగు చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ నెల 20న తిరుపతిలో ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోస్టర్ను ఆవిష్కరించిన తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా పటిష్టంగా ఉండేలా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల అభ్యంతరాలు, సవరణలపై సమగ్రంగా స్పందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. జూలై 20వ తేదీ ప్రపంచ చదరంగ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్వి మెడికల్ కాలేజీ నందు తిరుపతి ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం తుడా చైర్మన్ చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాలస్ దివాకర్ రెడ్డి ఆవిష్కరించారు. జూలై 20వ తేదీన ప్రపంచ చదరంగ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్వి మెడికల్ కాలేజీ నందు తిరుపతి ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం తుడా చైర్మన్ చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాలస్ దివాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఓపెన్ చెస్ టోర్నమెంట్ నందు తిరుపతి జిల్లాకు చెందిన క్రీడాకారులు, విద్యార్థులు, అన్ని వయసుల స్త్రీ, పురుషులు పాల్గొనవచ్చునని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు చెస్ ఆడటం వలన తెలివితేటలు పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో చర్చించి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చెస్ పై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు బాలాజీ చౌదరి, శ్రీనివాస సూరి, వెంకటేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజల ఇలవేల్పు తిరుపతి తాతగుంట గంగమ్మకు విద్వాన్ కస్ప పద్మనాభం సామ్రాజ్య దంపతులు శుక్రవారం పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సురేష్ స్వామి, ఆదిస్వామి, విక్రమ్ స్వామిల మంత్రోచ్చరణల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గంగమ్మ తల్లి చల్లని దీవెనలు నగర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి సుబ్బరామయ్య, కెఎన్ రాజా, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పేలూరు పాపిరెడ్డి, రాంప్రసాద్, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. కస్ప పద్మనాభం. నేను నా భార్యకి ఈ మధ్య ఒక నెల నుంచి ఒళ్ళు బాగలేకుండా ఉంటే అమ్మవారి శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు కులదైవము. ఆమె చెల్లెనటువంటి ఈ తాతాయగుంట చండిగంగమ్మకి మేము మొక్కున్నాము. ఆ విధంగానే మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు వచ్చాను. మాకు ఈ విధంగా సహాయం చేయడానికి మాకు ఎవరు లేకపోయినా కూడా గుండాల గోపీనాథ్ రెడ్డి ఎప్పుడు మా సహాయంగా ఉండి మా భార్య భర్తలను ఇద్దరిని కూడా సదా భగవంతుని దయ వల్ల, ఆ తాతాయ దయ వల్ల మన గోపీనాథ్ రెడ్డి చల్లగా కాపాడుతుంది. మా కుటుంబాన్ని, మా కుటుంబ పిల్లల్ని అందరినీ చల్లగా తాతాయగుంట గంగమ్మ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని, ఈ సంవత్సరం కూడా ఆమె చల్లగా కాపాడి వచ్చే సంవత్సరానికి ఇంకా మా పిల్లలు వృద్ధిలోకి వచ్చి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేదానికి ఈరోజు ఆ గంగమ్మ గారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉండాము. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సచివాలయం సమీపంలో అమరావతి ఫస్ట్ సమ్మిట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు జనాభా పెరుగుదల ఆవశ్యకతను వివరించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం, కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి
పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్లిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్ 1.23, చైనా 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈ రోజు జనాభా బీహార్ 3.0, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి. అదే కిందికి వస్తే తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఆంధ్రప్రదేశ్ 1.7 కు వచ్చాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం. మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణ వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గురు అనుగ్రహం వలన భగవంతుడు సైతం ప్రసన్నమవుతాడని, గురువును సేవించడం చేత సకల పాపాలు తొలగిపోతాయని, ఎటువంటి విద్య అయినా గురు మహతా నేర్చుకుంటేనే దాని సంపూర్ణ ఫలితం కలుగుతుందని శతావధాని ప్రవచనకర్త భరత్ శర్మ తెలియజేశారు. తిరుపతి శ్రీ గోదండ రామాలయ ఉత్తర మాడవీధిలో గల జగద్గురు శ్రీ శృంగేరి శంకర మఠంలో గురు పౌర్ణమి సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం అనంతరం శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మచే గురు ప్రాముఖ్యతపై ప్రవచనం నిర్వహించారు. ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మచే గురు మహత్యం, గురువును సేవించడం ద్వారా కలిగే ఫలితం, వేదవ్యాస మహర్షి గొప్పతనం, శిష్యులు గురువులను గౌరవించవలసిన తీరు, శృంగేరిపీఠ జగద్గురువుల పరంపర వైభవం, దేవి భాగవతంలో గురు వైభవాన్ని తెలిపే వృత్తాంతం మొదలైన విశేషాలను ప్రవచించారు. జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామి, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వార్ల ఆశీస్సులతో ధర్మాధికారి రాళ్లపల్లి రామ్మూర్తి ఆధ్వర్యంలో శృంగేరి శంకరమఠం తిరుపతి శాఖ అధ్యక్షులు మనోహర్, మేనేజర్ నడింపల్లి కృష్ణ పర్యవేక్షణలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరియు శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడేం భరత్ శర్మచే గురు పౌర్ణమి ప్రాముఖ్యతను, ప్రవచన కార్యక్రమాలు, ఆహుతులలో ఆధ్యాత్మిక చింతనను, భక్తిభావాన్ని ఇన్వడింపజేశాయి. గురు పౌర్ణమి కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని గురు కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీ శృంగేరి శంకరమఠం తిరుపతి శాఖ సభ్యులు కృష్ణమూర్తి, పూర్ణచంద్రరావు, సురభి, మురళి, కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తని కృష్ణారెడ్డి,
చంద్రశేఖర్, సైకాలజిస్ట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి గురువారం వచ్చింది. అది కాకుండా భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆషాఢమాస పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు. అందులో గురువారం వచ్చింది. చాలా విశిష్టమైన రోజు ఈరోజు. ఇటువంటి విశిష్టమైన రోజు మా శృంగేరి శంకర మఠంలో ఈరోజు ఉదయం శంకరాచార్యుల వారికి అభిషేకం, అర్చన, పూజ ఘనంగా జరిపించాం. అలాగే ఈరోజు సాయంత్రం సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం సుమారు 20 మంది దంపతులు కూర్చొని ఘనంగా కలశం పెట్టి ఆవాహన చేసి అష్టదిక్పాలకులు నవగ్రహాలు అన్నింటికీ పూజలు చేసి సక్రమంగా విధిపూర్వకంగా ఈరోజు సత్యనారాయణ స్వామి పూజ చేసి అందరికీ ఆ స్వామి ఆశీర్వచనం అందించేలాగా మేము ఈరోజు ఈ మఠం తరపున ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇంత ఘన కార్యక్రమం చేశాము. ఈరోజు ఇంతమంది మనకు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. ఈ గురువు గురించి, ఈ గురు పరంపర గురించి, ఈ గురు పౌర్ణమి గురించి అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అని అంటే మన తిరుపతి వాడు ఆంధ్రుడు బాలుడు 19 సంవత్సరముల వయసు కలిగిన ఒక యువకుడు మనకు చేదోడు వాదోడుగా మనకు ఉన్నాడు. ఆయన పేరు ఉప్పల దడియం భరత్ శర్మ. దగ్గర 86 అవధానాలు చేశాడు, శతావధానం చేశాడు. ఆయన అంత పిన్న వయసులో గొప్ప వ్యక్తి ద్వారా మనము ఈరోజు ఈ మఠంలో ఆయన గురు పరంపర గురించి, గురు విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉండడం మాకందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉదయం నుంచి ఈ సాయంత్రం వరకు దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే మంచి పూజ అందించిన అర్చకులకు, అలాగే మీడియా వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక రాముల వారి గుడి ఉత్తర మాడ వీధిలోని శృంగేరి మఠంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు మఠం అధికారులు నిర్వాహకులంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. సాయంత్రం మాకందరికీ సత్యనారాయణ స్వామి ప్రసాదాలు ఇచ్చి మాకెంతో స్వామివారి ఆశీర్వాదాలు మాకు కలిగే విధంగా ఇక్కడ నిర్వాహకులు మాకు అందించారు. ఇప్పుడు గురు పౌర్ణమి విశిష్టత గురించి ఉప్పలదడియం భరత్ శర్మ చిన్న వయసుడు శతావధాని భరత్ శర్మ గారు ఆయన గురు పౌర్ణమి విశిష్టతను మాకెంతో వివరించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారదర్శకమైన ఓటర్ జాబితా తయారీకి తగు చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ నెల 20న తిరుపతిలో ఓపెన్ చెస్ టోర్నమెంట్. పోస్టర్ను ఆవిష్కరించిన తుడా చైర్మన్ డాలసు దివాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.